ఈ బలి వాగ్దానాలు నెరవేరేటువంటి బలి. మనందరం కూడా పవిత్రమైన సమయంలో ఉన్న మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రభువు అంతయు సమాప్తమైనది అని పలికి ఓ దేవా నా ఆత్మను స్వీకరింపుము అని కన్నుమూసి మరణించారు. కనుక ఈ పవిత్రమైన బలి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరేటువంటి సమయం. మీరందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇప్పటి వరకు ఎంతో ఓపికతో భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుంటూ ఉన్నారు. ఈ బలి, ఈ దివ్య బలి పూజ మనకు బలాన్ని ఇచ్చేది. ఈ దివ్య బలి పూజ మనకు శక్తినిచ్చేది. అలాగే దివ్య బలి పూజ పరలోక దీవెనలనే వర్షమును మనందరి మీద కుమ్మరించేది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఆ శిలువలో వేలాడుతున్న యేసయ్య మనందరి కొరకు చేతులు చాచి నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ బలి పూజ సమర్పింపబడినప్పుడల్లా ప్రభు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తన దీవెన ఆశీర్వాదాలను కుమ్మరిస్తున్నాడు. మీరందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో ఈ పూజలు సమర్పించమని పూజలు పెట్టించారు. మనం అనుకుంటాం ఇది పూజే కదా అనుకుంటారు. కానీ మనకు తెలియకుండానే ఈ పూజ ద్వారా అపారమైనటువంటి కృపా మేలులను దేవుడు మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను ఒక్కడినైతే మీరందరూ కూడా కలిసి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఇది నేను చేసింది కాదు, మీరు చేసింది కాదు. ఇది క్రీస్తు బలి. ఆయన మనందరి కొరకు అర్పించిన ఒకే ఒక బలి, శాశ్వతమైన బలి, ఆ శిలువ బలి. మరలా ప్రభువే మన కొరకు ఈ బలిని అర్పిస్తూ ఉన్నాడు. నేను ఒక సాధన, మీరందరూ కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఇది మన అయోగ్యతకు మించినది. మనందరం కూడా అయోగ్యులం, బలహీనులం, పాపాత్ములం. కానీ ఈ బలి ప్రభు యొక్క ప్రేమకు చిహ్నము, ఆయన యొక్క కృపకు నిదర్శనం. ఇంకా ప్రార్థన చేసుకుందాం. ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యను ఈ నెలంతా కూడా మనం భక్తిగా ఆరాధిస్తూ పూజిస్తూ, ఇదిగో మీ సిలువను ఆరాధిస్తూ ఉన్నాము, ఏదైనా మీ తిరు మరణము ద్వారా లోకమును రక్షించి తెలియని మన సిలువ మార్గంలో విశ్వాసంతో చెప్పారు. మీ సిలువ మరణము ద్వారా లోకమును రక్షించారు. అలాగే ఈ బలి పూజ ద్వారా, ఈ బలి పూజ ఆ సిలువ బలిని గుర్తు. కనుక ఈ బలి మనందరినీ కూడా రక్షించే బలి, మనందరినీ రక్షించే బలి. ప్రార్థన చేసుకుంటూ ఈ పవిత్రమైన పూజలో మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలని, మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని, మీ బిడ్డలందరికీ మంచి భవిష్యత్తుని దయచేయమని, మీరు చేసే పనులు, చేపట్టే కార్యములన్నీ కూడా ఆ శిలువ నాథుడు కృపతో నడిపించి దీవించి మిమ్మల్ని ఫలింపచేయాలని, మీలో ఉన్న బలహీనతలు, ఆర్థిక సమస్యలు, ఇంకా అనేకమైనటువంటి ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి నుండి మీకు విడుదలను, స్వస్థతను, విమోచనను, మరి ఆశీర్వాదాలను దయచేయమని ఈ రోజులో భక్తిగా ప్రార్థన చేసుకున్నాం. ఈ పవిత్రమైన పూజ బలి నెరవేర్చే యోగ్యులనున్నట్లు ముందుగా మన పాపములను పొందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, ఈ చెంతను నా పాపములను మోచుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర దివ్య హృదయమునందు మేమానందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితమలేని కృపావరములను భక్తితో స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడం అనుగ్రహములకు మేము పాత్రలమన్నట్లు కరుణింపుము. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆత్మాత్మిక శక్తులను, ప్రభువును, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించింది. దేవుడు సమస్త విశ్వాసమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు
ప్రభువుని పూజింపుము. ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను సృజించెను. మనము ఆయన వానము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ సంతోషముతో సంతోషముతో ప్రభువుని పూజింపుము. ప్రభువుని పూజింపుము. ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మధ్య ద్వారమున ప్రవేశింపుడు. స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడిగిపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన నామమును కీర్తింపుడు. అందరూ సంతోషముతో సంతోషముతో ప్రభువుని పూజింపుడు. ప్రభువుని పూజింపుడు. ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. ప్రభు మంచివాడు. ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది. ఆయన విశ్వసనీయత కలకాలము నిలిచును. అందరూ సంతోషముతో సంతోషముతో ప్రభువుని పూజింపుము. ప్రభువుని పూజింపుము. ఆనంద గీతములతో ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ఆయన సన్నిధికి రమ్ము. మధుర మనోహర మంగళకరమగు వచనం వినరండి. హల్లెలూయా పాటలు పాడి ప్రభుని స్తుతించగలారండి. మధుర మనోహర మంగళకరమగు వచనం వినరండి. హల్లెలూయా పాటలు పాడి ప్రభుని స్తుతించగలారండి. మదిలో మీరు మరువక నిరతం మరణము చేయండి. మదిలో మీరు మరువక నిరతం మరణము చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. 9వ వచనం వరకు లూకాసు వార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 39వ వచనం వరకు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కానీ మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పాను. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లా చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగిపోటే కాక అది ప్రాతగుడ్డకు అతుకు కొనదు. అట్లే క్రొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలును, తిత్తులు నశించిపోవును. కనుక క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలేను. ప్రాత రసమునకు అలవాటు పడిన వాడు క్రొత్త రసమును త్రాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాత రసమే మేలు అనును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. వాక్యము చాలా చక్కని వాక్యం. అదేమనగా క్రీస్తు అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము అని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. మరి క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు, క్రీస్తు కొరకే సమస్తము కూడా సృజింపబడినవి అని మన వాక్యంలో ఉన్నాం. ఈ విశ్వమంతా కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు సృష్టించబడ్డారు. అనగా మనందరం కూడా ఆయనకు సొంతమై ఉన్నాము. ఈ సృష్టిలో ప్రతీదీ కూడా ఆయన ద్వారానే కలిగించబడిందని మనం అంటున్నాం.
అన్నిటికంటే ముందుగా ఆయన ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి విశ్వమంతటికి కూడా ఆయనే ఆధారభూతుడు అని చెప్తూ పౌలు గారు అంటున్నారు కదా, క్రీస్తు శరీరము అని అంటున్నాడు. ఈ శరీరం అనేది ఒక సంఘం. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఎందుకని ఆయన శిరస్సు అయ్యాడు? ఈ సంఘం అనే శిరస్సుకు ఎందుకు శిరస్సు అయ్యాడు అంటే, ఆయన మృతులలో నుండి లేవనెత్తబడిన వాడిలో ప్రథమ పుత్రుడు కనుక ఆయనే ఈ శ్రీసభ అనేటువంటి శరీరానికి శిరస్సుగా ఉన్నాడు. సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన ద్వారానే నడిపింపబడుతుంది. ఆయన ద్వారానే నడిపింపబడుతుందని మన వాక్యంలో ఉంటున్నాం. ఆ తర్వాత ఆఖరి వచనంలో, కుమారుని ద్వారా సమస్త ప్రపంచము తిరిగి తనతో సమాధానపరుచుకున్నటకు దేవుడు నిశ్చయించాడు. పరలోక భూలోకము యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుతాడు. శిలువ బలి, ఈ బలి పూజ ద్వారా, ఈ బలి ద్వారానే దేవుడు మనందరితోనూ సమాధాన పడుతున్నాడు, సఖ్యత పడుతున్నాడు. కాబట్టి ఈ బలి సమస్తము అయ్యున్నది. అర్థమవుతుందా? కాబట్టి మనందరం కూడా ఈ బలి పూజలో మన సమస్తమును దేవునికి అర్పించుకోవాలి. అలాగే ఈ సమస్తము కూడా ఈ బలితో ముడిపడి ఉన్నది. మనందరం కూడా ఈ దివ్య బలి పూజను ఎంతో భక్తిగా గౌరవించాలి. మీ గ్రామాలకు పూజలు వచ్చినప్పుడు పూజ ఉందంటే అందరూ కూడా నిండు పూజలో పాల్గొనాలి. అలాగే విచారణ దేవాలయంలో మనం ఎంత ఎక్కువగా దివ్య బలి పూజలో పాల్గొంటామో అంత అధికంగా దేవుడు మనలను సమస్త విధములుగా దీవిస్తారు. అర్థమైందా? ఈ దివ్య బలి పూజ ద్వారా మనము సమస్తాన్ని పొందుకుంటాం. మనకు ఏది అవసరమో అది దివ్య బలి పూజ ద్వారా మనం పొందుకోగలం. ఎందుకంటే ఈ బలి ద్వారానే దేవుడు సమస్తమును తనతో సఖ్యపరుచుకున్నాడు. ఈ బలి పూజ ద్వారానే దేవుడు సమస్తమును నడిపిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, పాలిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, తన ఆధీనంలో ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ దివ్య బలి పూజ పట్ల భక్తిని కలిగి ఉండాలి. అందుకే ఈరోజు కీర్తనలో మనం విన్నాం 100వ కీర్తన. అది 100వ కీర్తన ఏంటి? ప్రభువు మనలను చేశాను, ఆయనే మనలను సృష్టికర్త అని మనం విన్నాం. చదువు. ప్రభువుకు జయకొట్టుము, సంతోషముతో ప్రభుని పూజింపుము, ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ప్రభువే దేవుడని తెలుసుకున్నాము, ఆయన సమస్తమును సృజించాడు. మనం ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపడు. స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడిగిడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన నామమును కీర్తింపుడు. ప్రభువు మంచివాడు. ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది. ఆయన విశ్వసనీయత కలకాలము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, మీరు బయటికి తిరిగితే మీకు భోజనం ఉండదు. కాబట్టి ఈ 100వ కీర్తన ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, మనందరం కూడా దేవుని పూజించాలి,
ఆరాధించాలి, ప్రార్థించుకోవాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరంలోకి అడుగు పెట్టాలి. ఎందుకనగా ఆయన ప్రేమ, ఆయన విశ్వసనీయత, ఆయన కృప శాశ్వతంగా నిలిచింది. కాబట్టి ఈ సిలువను చూసినప్పుడల్లా మనం గుర్తు తెచ్చుకోవాలి. మన గ్రామాల్లో ఆలయానికి వెళ్ళినప్పుడల్లా ఆ పీఠం పైన ఉన్నటువంటి ఆ సిలువను మనం చూసి ఆరాధించాలి. ఆరాధిస్తూ ఏం చెప్పాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇదిగో ఆయన మందిరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ ప్రభువే మనలను సృష్టించాడు, పాలిస్తున్నాడు, కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడని మనం గుర్తించాలి. అలాగే ఈ ప్రభువే మనలను రక్షించేవాడు. ఈ ప్రభువు యొక్క కృప, విశ్వసనీయత శాశ్వతంగా నిలుస్తాయని మనం గుర్తించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనందరం కూడా గుర్తించుకోవాలి. అలాగే ఈ దివ్య బలి పూజ, ఈ శిలువ బలి చాలా గొప్పది. మనం అనుకుంటాం మనమే ఈ పూజలో ఉన్నాం అనుకుంటాం. ఈ పూజలో మనమే పాలు పంచుకుంటున్నాం అనుకుంటున్నారా? కాదు. ఈ బలి పూజ పరలోకాన్ని, భూలోకాన్ని, పాతాళలోకాన్ని ఏకం చేసేది. అందుకే ఈ పౌలు గారు చెప్తున్నారు కదా, క్రీస్తు యొక్క స్వరూపము ఆయన కృషి. కాబట్టి ఈ శిలువ బలి సమస్తాన్ని ఏకము చేసింది. అర్థమైందా? ఈ శిలువ బలి సమస్తమును ఐక్యపరుస్తుంది. కాబట్టి దర్శన గ్రంథాలు మనం చదువుతాం. అలాగే హెబ్రీయులకు రాసిన లేఖలో ఆ బలిని గురించి మనం చదువుతాం. కాబట్టి క్రీస్తు శిలువ బలి, ఈ దివ్య బలి పూజ పరలోకాన్ని, ఈ భూలోకంలో ఉన్న మనలను, అలాగే మరణించిన వారిని ఐక్యము చేసేది, సమస్తమును. కాబట్టి మనమే కాదు ఈ పూజలో పాల్గొనేది, అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అందుకే పరలోక, భూలోక, పాతాళ లోకములందరి సమస్తము వినతులు కావాలను. ఎవరికి? క్రీస్తుకు వినతులు కావాలి. కాబట్టి మనం దేవాలయానికి వస్తున్నామంటే, కృతజ్ఞత వందనములతో దేవుని సన్నిధికి వస్తున్నామంటే, ఆ కీర్తనలో చదివినట్లుగా పరలోక, భూలోక, పాతాళ లోకములందరితో కలిసి మనము దేవునికి ఆరాధన చేస్తున్నాం. దేవునికి ఆరాధన. దివ్య బలి పూజ, సరేనా? ఎప్పుడు కూడా దివ్య బలి పూజలో భక్తిగా పాల్గొనండి, విశ్వాసంతో పాల్గొనండి, నిండు పూజలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి కాపాడుతుంది. తీసుకొచ్చిన వారు త్వరగా జగదగ
సహోదరులారా, నేను యుద్ధము బలియాగును. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచికములు. ఈ కారణం వలన తెరచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఈ రక్షణపు ఊట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పునీతులతోను దూతలతోను ఏకమై మీ ప్రస్తుతి చేయించు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున యేసేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుతున్నాము. ఈ విధములేని మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చెచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మాకోసం జన్మించి, మాకోసం మరణించి, మాకోసం జీవంతో లేచిన ప్రభువా, మాకోసం జన్మించి, మాకోసం మరణించి, మాకోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, హల్లెలూయా, నీకే ఆరాధన, హల్లెలూయా, నీకే ఆరాధన, హల్లెలూయా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షరోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత మదర్ తెరీసమ్మ గారితోనూ పునీత విన్సెంట్ పాల్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడను మా నియోజకగురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరకుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరులను ముఖ్యంగా ఈ పూజలో మేము పేర్కొన్న వారిని జ్ఞాపకం ఉంచుకున్నాం. మరియు నీ ప్రేమను నీ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము నాచన చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకయుడు నీవు, యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఈ స్వస్థతలు, ఆరోగ్యం అన్నీ కూడా ఐశ్వర్యాలు అన్నీ కూడా ఇచ్చింది ఇదిగో ఈ పెండ్లి కుమారుడే. కనుక ఈ పెండ్లి కుమారుడితో ఉన్నంత వరకు ఉపవాసము ఉండనవసరం లేదు. అంటే మనం ఈ బలి పూజలో సంతోషంగా పాల్గొనాలి. అలాగే ఈ బలి పూజలో మనం తరచుగా పాల్గొనాలి. అప్పుడు ఎవరైతే తరచుగా పాల్గొంటారో, ఎవరైతే కృతజ్ఞతాస్తుతులతో ఈ పెండ్లి విందుకు, ఈ గొర్రెపిల్లైన క్రీస్తు విందుకు వస్తారో వారు ఇప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఉపవాసం ఎప్పుడు ఉంటాం మనం? బాధతో ఉన్నప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు, ఇంకా మిగతా సమయాల్లో మనం ఉపవాసము ఉంటాం. కాబట్టి ఈ పెండ్లి కుమారుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు. మనం కూడా ఆయనతో ఉండి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాలను, సంపదలను, వరాలను పొందుకోవాలి. కాబట్టి ఈ రోజంతా మీరు ఈ పెండ్లి కుమారుడితో ఉన్నారు. ఈ గొర్రెపిల్ల వివాహ విందులో మీరు పాల్గొంటున్నారు. ఈ పరలోక భోజనంలో ఇందులో మీరు పాల్పంచుకుంటున్నారు. కాబట్టి మీరు ధన్యులు. మీరందరూ కూడా ఆనందించాలి, సంతసించాలి. అలాగే దేవుని వరాలు పొందుకొని మనందరూ కూడా వెళ్ళాలి. కాబట్టి దేవుడు మనందరినీ కూడా దీవించాలని, మన ప్రార్థనలు, మన ఉద్దేశాలు
మీ తలంపులు, మీ కోరికలు, మీ అవసరాలన్నీ కూడా దయతో దీవించి ఆస్వాదించమని దయచేయమని ప్రార్థన వేడుకుంటూ పరలోక ప్రార్థనని భక్తిగా చేసుకుంటాం. పరలోకమందు తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేర్పండి. మా యొక్క అపరాధాలను మేము క్షమించినట్లు మాకు క్షమించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. నీ మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచ్చి ఇచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును నిరీక్షించుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రె పిల్ల ఇందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించిన